ప్రయోగ బాధలు, ప్రేత బాధలు, గాలి పీడ వంటి బాధలు, ఇటువంటి సమస్యలు ఇబ్బందులు పెడుతున్నటువంటి కారణం చేతన అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితులు తలకిందులైపోవటం, అన్నీ కూడా చిక్కులు, చింతలు, గొడవలతో నిండిపోవటం, ఇట్లాంటివి మీరు గురవుతున్నట్లయితే, భయంగా ఉంటున్నట్లయితే, రాత్రిపూట కలత నిద్ర సరిగ్గా నిద్రపోలేకపోతున్నట్లయితే గనక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారం చేయండి. ఏదైనా సరే ఒక సోమవారం నాడు ఉదయం 4-6 మధ్యలో గాని, లేదంటే సాయంత్రం 6:30-8 మధ్యలో గాని మీరు చెయ్యొచ్చు. ప్రతిరోజు కూడా ఇప్పుడు మీరు ఉదయం మొదలుపెట్టినట్లయితే వరుసగా 5 రోజుల పాటు చెయ్యాలి. ఇదే సమయానికి మీరు చెయ్యాలి. ఒకవేళ సాయంత్రం గనక మీరు మొదలుపెట్టినట్లయితే వరుసగా 5 రోజుల పాటు ఆ యొక్క సాయంత్రం మీరు మొదలుపెట్టినటువంటి ఆ యొక్క సమయానికే మీరు చెయ్యాలి. వరుసగా 5 రోజుల పాటు చెయ్యాలి. ఏం చెయ్యాలి? మొట్టమొదటిగా మీ యొక్క ఇంటిలో ఆ పరమేశ్వరుడి యొక్క పటం గాని, లేదు అంటే శివలింగం గాని ఉండాలి. ఈ విధంగా పరమేశ్వరుడి యొక్క చిత్రపటం ముందు కానీ, శివలింగం ముందు కానీ మొట్టమొదటిగా నువ్వుల నూనెతో కానీ, ఆవు నేతితో కానీ ఒక దీపం వెలిగించండి. మట్టి ప్రమిదతో దీపం వెలిగించండి. మట్టి ప్రమిదతో దీపం వెలిగించి ఆ యొక్క దీపం చుట్టూరా బియ్యపు గింజలు, అంటే ఇంకా వండకుండా ఉన్నటువంటి పచ్చి బియ్యపు గింజలు చుట్టూరా వెయ్యండి. ఆ యొక్క దీపం చుట్టూరా వేసిన దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఓం నమఃశివాయ అనబడేటువంటి మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు జపం చేయాలి, లేదా కనీసం ఒక 54 సార్లైనా జపం చేయొచ్చు. ఇప్పుడు ఈ యొక్క జపం మొదలు పెట్టే ముందు ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క పటం ముందర కానీ, లేకపోతే శివలింగం యొక్క ముందర కానీ ఒక చిన్న కప్పు కానీ, పాత్ర కానీ, ముఖ్యంగా రాగి పాత్ర ఉంటే మరీ మంచిది. ఆ యొక్క రాగి పాత్ర యందు నీరు తీసుకుని అందులో ఒక 4 బిల్వదళాలు వెయ్యండి. అంటే మారేడు పత్రాలు వేసి ఉంచండి. ఇంకా శివలింగం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క జలంతో ఓం నమఃశివాయ మంత్ర జపం చేస్తున్నప్పుడు ఆ యొక్క శివలింగం మీద అభిషేకం కూడా చేయొచ్చు. లేనటువంటి వాళ్ళు మంత్ర జపం చెయ్యండి. ఈ విధంగా జపం పూర్తయిపోయిన తర్వాత ఆ యొక్క పటానికి కానీ, శివలింగానికి కానీ ఆర్తించుకొని ఇప్పుడు ఈ యొక్క దీపాన్ని తీసుకుని జాగ్రత్తగా ఈ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో, అంటే సమస్య మీకు లేకపోతే మీరు మీ యొక్క ఇంట్లో ఇంకొక మనిషికి అయితే గనక ఆ యొక్క మనిషి చుట్టూరా ముఖము చుట్టూరా ఒక 3 సార్లు, ఛాతి దగ్గర ఒక 3 సార్లు గుండ్రంగా తిప్పండి. తిప్పిన తర్వాత మీ యొక్క ఇంటి బయట, అంటే గడప ఉంటుంది కదా, ఆ యొక్క గడప బయట ఒక మూలకి పెట్టేసేయండి. కొండెక్కిపోయిన తర్వాత దాన్ని తీసి పారవేసేయండి. దాని చుట్టూరా వేసినటువంటి బియ్యపు గింజలు కూడా తీసుకుని ఏదైనా సరే ఒక చెట్టు మొదలు ఎక్కడైనా సరే పక్షులు కానీ, చీమలు కానీ తినేటువంటి విధంగా వేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు అభిషేకం చేసినటువంటి జలం కానీ, లేదు పటం ముందర చేసినటువంటి వాళ్ళు నీళ్లు అందులో బిలవాకులు పెట్టుకున్నారు కదా, ఆ యొక్క నీళ్లు తీసుకుని మీకు ఇల్లంతా కూడా జల్లుకోండి. ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా నుదురు, తల, భుజాలు తడిసేటువంటి విధంగా నీళ్లు జల్లండి. మిగిలినటువంటి నీళ్లు ఇంటి బయట పారవేసేయండి. ఇల్లంతా కూడా జల్లుకున్న తర్వాత ఈ విధంగా వరుసగా 5 రోజుల పాటు చేయండి. ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క రక్ష మీకు, మీ యొక్క ఇంటికి ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ప్రయోగ, భూత, ప్రేత, పిశాచ సమస్యలన్నీ కూడా తొలగింపబడతాయి.